చాలా బాగా మాట్లాడాను. ఫస్ట్ స్పీచ్ అదిరిపోయింది ఎమోషనల్గా. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన అతిథులకి సార్ హరీష్ సార్ గారు, మీరు నా పొల్లి మేరకు కూడా వచ్చారు. అది చాలా పెద్ద ప్రపంచం అయిపోయింది. అండ్ ఇది కూడా అలా ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఇట్స్ ఏ పాజిటివ్ సైడ్ ఫర్ us. అండ్ విజయ్ గారు థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. అండ్ వేయానంద్ గారు, మీ మూవీస్ నన్ను ఆలోచింపజేస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు అలాంటి మూవీస్ చేయాలనుకుంటుంటాను ప్రతిసారి. మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నాను. అండ్ రియల్గా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. యా, 12 రైల్వే కాలనీ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, మొదటిగా ఇది ఒక ఐడియాగా మన మదిలోకి వచ్చిన తర్వాత కూడా అంతా అయిన తర్వాత ఒక్కసారి నేను చెప్పుకోవాల్సింది నేను నరేష్ గారి గురించి చెప్తాను. ఆయన గురించి, ఆయనతో పాటే ఈ ప్రసంగం మొదలెడితే బాగుంటుంది. ఎందుకు అంటే, ఒక చిన్న ఐడియా, ఒక కాన్సెప్ట్, ఒక కొత్త కథ యాక్సెప్ట్ చేయడానికి నిజంగా ఇప్పుడు చాలా మంది అరిసి తీసుకోవట్లేదు సార్. మీరు ఈ కథని బలంగా నమ్మి, నిజంగా ఇప్పుడు టాలీవుడ్ అనేది ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతా ఉంది పెద్ద పెద్ద సినిమాల వల్ల. కానీ చిన్న సినిమాలు కూడా అలాగే రావాలి, మీలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే జరుగుతుంది సార్. అండ్ డెఫినెట్లీ మీరు అసలు కథని ఒక ఏమంటారు బ్లైండ్గా నమ్మి ఒక కంటెంట్ మీద మీరు అంత ఇంట్రెస్ట్ తోటి ఓకే చెప్తాం అనేది నాకు చాలా అసలు బ్లెస్సింగ్ లాగా ఈ సినిమాకి. అండ్ మీతో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే, మీరు ఒక డైరెక్ట్ యాక్టర్ సార్. రియల్లీ అసలు ఏ ఎమోషన్ ఇది చెప్పండి విత్ ఇన్ సెకండ్స్ ఆయన పలికించగలరు. అసలు నేను నిజంగా షాక్ అయ్యేవాడిని. నాకు ఇంకొక సెకండ్ ఇప్పుడు సార్ సినిమాలో ఎక్కడ నేను థర్డ్ టేక్ వెళ్ళలేదు సార్, ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ అంతే. అట్లాంటి పర్ఫార్మెన్స్ సార్ మీరు. అండ్ అది నిజంగా నాకు మీతో వర్క్ చేయటం అనేది నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ 12 రైల్వే కాలనీ మీరు లేకపోతే అవ్వదు సార్, డెఫినెట్లీ. అండ్ ఒక మాట చెప్పాలి, నేను గమ్యం నాంది 12 రైల్వే కాలనీ. మీరు మీ సినిమాలు ఇవే ఉంటాయి సార్ టాప్ 3లో. నా స్వార్థం ఏంటంటే ఫస్ట్ 12 రావాలని అనుకుంటున్నాను అంతే. అట్లాంటి పర్ఫార్మెన్స్ మీది. నేను కంప్లీట్గా ఇందాకే అన్నపూర్ణలో మేము లాక్ చేసేసాం సినిమా. బీట్ చేసుకుంటారేమో, అదిరిపోయింది. అంటే నాకు అలా చెప్పాలని ఉంది సినిమా. అసలు ఆడిటోరియంలో సినిమా, ఆ విజువల్స్, ఆ మ్యూజిక్, దాంతో చూస్తే క్లైమాక్స్ వచ్చేసరికి నాకు ఇన్నిసార్లు నేనే కథ రాశాను, నాకే గూస్బంప్స్ వచ్చి. సీరియస్ గా చెప్తున్నానంటే, మీరు ఎవరైనా కానీ ఒకవేళ పొలిమేర ఈ సిరీస్ మీకు నచ్చుంటే, ఇలాంటి స్క్రీన్ ప్లే మీకు కావాలని అనుకుంటే ఈ సినిమా అస్సలు మిస్ అవ్వదు థియేటర్స్. అది గుర్తుపెట్టుకోండి. థియేటర్స్ ఎందుకు అని అంటే 2 things సార్. ఒకటి నా రమేష్ వల్ల, ఇంకోటి నా బీన్స్ వల్ల. వీళ్ళిద్దరి వల్ల మీరు మళ్ళీ టీవీలో పెట్టుకుంటే ఈ ఫీల్ రాదు. అలాంటి విజువల్స్ ఇచ్చాడు రమేష్. అండ్ భయ్య, చాలా మంది ఇంటికి ఈ సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తారు వాళ్ళతో పాటు. ఈ సినిమాలో అందరూ హమ్ చేసుకుంటూ వస్తుంటారు బయటికి. అట్లాంటి బీజిఎమ్స్ భయ్య. అసలు సెకండ్ హాఫ్ లో అలా కూర్చుని, మా సౌండ్ ఇంజనీర్ గారు కృష్ణరాజు గారు రాలేదనుకుంటా, మేము ఇద్దరు ఇదే డిస్కస్ చేస్తున్నాం. సార్ ఇది ఇట్లా చేద్దాం సార్, ఇది ఇలా చేద్దాం, ఇది అసలు ఆయన చాలా ఎగ్జైట్ అయిపోయారు. సో నేను చెప్పేది ఏంటంటే సార్, దిస్ మూవీ టైలర్ మేడ్ ఫర్ యూ సార్. సో నేను అది చాలా హ్యాపీ. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పలేదు ఇది మీకు. మనం ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కానీ, నేను ఐ లవ్ యూ సో మచ్ సార్. మీ యాక్టింగ్, మీ ప్రొఫెషనలిజం అసలు వచ్చి తక్కువ అలా చేసి వెళ్ళిపోవడం అనేది నాకు చాలా ప్లస్ అయింది. ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సార్, శ్రీనివాస్ సార్. ఈ కథ ఫస్ట్ బిల్డ్ అయిన తర్వాత నేను శ్రీనివాస్ సార్ గారికి, పవన్ గారికి కూర్చోబెట్టి నరేషన్ ఇచ్చాను. అండ్ మీరు యాక్సెప్ట్ చేయటం అనేది నిజంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు సార్. మీరు ఎప్పుడు కొత్త కథలకు కోరుకుంటూ ఉంటారు, అందుకే ఈ సినిమాను యాక్సెప్ట్ చేశారు. అండ్ పవన్ గారు అయితే అసలు ఈ షూట్ పై కథ ఆయనకి చాలా బాగా నచ్చింది. అసలు ఇది డెఫినెట్లీగా మనం చేద్దామని చెప్పేసి కూర్చోబెట్టి ఇంకా అక్కడి నుంచి నేను స్క్రీన్ పే రాయటం ఫస్ట్ ఒక ఐడియా లాగా చెప్పాను అంతే. అండ్ అందులో నాకు బాగా హెల్ప్ఫుల్ అయింది మా రైటర్ మిథున్. నేను కూర్చుని ఈ కథని ప్రాపర్ గా స్క్రీన్ పే తోటి అట్లా రాశాను సార్. మిథున్ నా ఫస్ట్ తోటి ట్రావెల్ అయ్యాను. బట్ ఫ్యాబులస్ రైటర్.
ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ హీరో గారిని హీరోయిన్ గారిని ఒక గ్రూప్ పిక్చర్ అలాంగ్ విత్ అవర్ స్పెషల్ గెస్ట్. ర్యాగింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్లీ మీడియా అందరికీ థ్యాంక్ యూ అండి. చాలాసేపటి నుంచి నుంచొని లైవ్ని ఇస్తున్నారు ఆడియన్స్కి. అండ్ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్కి హరీష్ సార్ అండ్ విజయ్ సార్ అండ్ ఆనంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. అందరూ ఆల్రెడీ అన్నీ మాట్లాడేశారు. వి థ్యాంక్ ద డైరెక్టర్, వి థ్యాంక్ ద రైటర్, డిఓపి బీమ్స్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, అండ్ హీరో నరేష్ గారు, ప్రొడ్యూసర్ చిట్టూరి గారు, పవన్ గారు, ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్యూ, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ మహి. నేను పర్సనల్గా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటుంది నా పర్సనల్ టీమ్ అనుష అండ్ సాగర్. పాపం వాళ్ళే బ్యాక్ ఎండ్లో చాలా కష్టపడతారు. సో దే డోంట్ గెట్ ది ఎనఫ్ క్రెడిట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ యూ గైస్ ఆర్ హియర్. చాలా మాట్లాడాలండి. I think before I talk about this film, I want to talk about myself. Being a doctor, మీ అందరికి తెలుసు, పొలిమేర ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే చెప్పుకున్నాను నేను దట్ ఐఎమ్ ఎ డాక్టర్ అండ్ ఆ ప్రొఫెషన్ వదిలేసి ఒక మోడలింగ్ చేసుకుంటూ డాక్టర్గా జాబ్ చేసుకుంటూ ఆడిషన్స్ ఇస్తూ somehow I ended up being in Polimera. So I have to thank Anil Garu, andarkanna munduga. He's not just a director or writer in film ki. He's a very, very, very dear friend of mine. My journey 2020 lo Polimera 1 OTT lo release అయినప్పుడు I think నేను ఓపెన్గా చెప్పేయచ్చు. That film was produced with 80 lakhs. సో 80 lakhs ఒక ఫిలిం చేస్తే ఎలా ఉంటుందన్న సెట్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్గా అండ్ ఆయన టీంలో సార్ నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, రైటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, సో కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ యువర్ డైరెక్షన్ టీమ్ అని అడిగి సో నేను ఆయన డైరెక్షన్ టీంలో జాయిన్ అయ్యాను. సో అక్కడ స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ హీ సచ్ అ కైండ్ పర్సన్. ఎందుకు నేను డియర్ ఫ్రెండ్ అని అన్నానంటే I still remember Polimera 1 release తర్వాత we were still jobless, both of us. బికాజ్ ఆయన డాక్టరే నేను డాక్టరే. ఆ జాబ్ వదిలేసి ఉంటే ఇండస్ట్రీలోనే ఉండాలి, లేకపోతే ఏం చేయకూడదు అని ఫిక్స్ అయితే దే వర్ డేస్ వేర్ వి బోత్ వర్ లైక్ మీ పాకెట్లో ఎంత ఉంది, నా పాకెట్లో ఎంత ఉంది, ఓకే రేపు బండికి పెట్రోల్కి వచ్చేస్తాయి డబ్బులు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వీ హ్యాడ్. సో చాలా మంది ఇంటర్వ్యూస్లో ప్రమోషనల్ ఈవెంట్స్లో అందరూ అడుగుతూ ఉన్నారు అనిల్ గారు ప్రతి సినిమాలో అనేసి. బికాజ్ ఏమీ లేని టైం నుంచి మేము ఇద్దరం కలిసి ఉన్నామండి. ఇప్పుడు ఈ స్టేజ్ మీద రావడానికి కూడా రీజన్ ఆయనే. సో ఆ టైం నుంచి నేను ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని, ఒక ప్రొఫెషన్ వదిలేసి దీనిపైన ఇంత ప్యాషనెట్గా నేను ట్రావెల్ చేస్తున్నానని ఆయనకు తెలిసి అండ్ ఆల్సో ఆయన డైరెక్షన్ టీంలో ఉన్నందుకు ఒక 5 years కలిసి జర్నీ చేస్తూ వచ్చాము. సో హీ హ్యాస్ సీన్ మై ఎఫర్ట్, మై హార్డ్ వర్క్. అండ్ నాకు ఏ ప్రివిలేజ్ లేదండి ఇండస్ట్రీలో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ గాడ్ ఫాదర్స్ ఆర్ ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చాను. సో అలాంటి నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది అనిల్ విశ్వనాథ్ గారు. సో నా వరకు హీఈస్ మై రాజమౌళి, హీఈస్ మై సుకుమార్ అండ్ హీఈస్ మై whatever great director names you would want to call. So ఈ ప్లాట్ఫామ్ మీద నేను నిలబడడానికి ద ఫస్ట్ పర్సన్ ఆయన, అండ్ ద సెకండ్ పర్సన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ శ్రీనివాస్ చిత్తూరి గారు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మనం అందరం వి గాట్ కండిషన్డ్ టు సీ హీరోయిన్స్ ఇన్ సర్టెన్ వే. ఇలా హీరోయిన్ ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి అనేది ఎక్కడో తెలియకుండా మనకి ఇయర్స్ తరబడి ఒక కండిషనింగ్ అయితే అయిపోయింది. ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ అండి. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడే చాలా గట్టిగా అనుకున్న విషయం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఫిట్ ఇన్ టు ఎనీ ఫ్రేమ్స్ ఆర్ ఎనీ స్టీరియోటైప్స్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఐ వాంట్ టు బ్రేక్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ నో ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు చెప్పినంత ఈజీ కాదు, అండ్ ఇట్ ఈస్ నాట్ అ ఈజీ జర్నీ. దర్ ఇస్ అ లాంగ్ వే టు గో అండ్ ఇట్స్ గోయింగ్ టు బి టఫ్, బట్ ఐఎమ్ టఫర్.
సో దానికి ఒప్పుకొని చిట్టూరి గారు ఈ మూవీలో నాకు ఓకే లెట్ హర్ ప్లే ద లీడ్ అని ఒక అవకాశం ఇవ్వడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. సో ఐ షుడ్ డెఫినెట్లీ ఐఎమ్ ఇండెటెడ్ టు హిమ్. వెరీ సి థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ సార్ ఇద్దరు వాళ్ళు ఎవరి గురించి చెప్పినారు ఇద్దరు గురించి అండి. దే ఆర్ లైక్ బ్రదర్స్. సో పవన్ గారు, చిట్టూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ మీ ప్లే ఆరాధన అండ్ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ థర్డ్లీ ఐ వాంట్ టు థ్యాంక్ అల్లర్ నరేష్ గారు. ఇంకా ఆయన గురించి స్టార్ట్ చేస్తే నేను ఫ్యాన్ గర్ల్ మూమెంట్లోకి వెళ్ళిపోతాను. బికాజ్ యూ కెన్ నేమ్ ఎనీ ఆఫ్ హిస్ ఫిలిం, ఐ హ్యావ్ వాచ్డ్ ఎవ్రీథింగ్. సో ఈవివి గారితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ అయితే రాదు, కానీ హిస్ సన్ వర్కింగ్ విత్ హిమ్ ఇంకా ఆయనతో వర్క్ చేశానన్న ఫీలింగ్లో ఉంటాను నేను. హిస్ సచ్ అ టాలెంటెడ్ యాక్టర్. నేను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పేంత పెద్దదాన్ని కూడా కాదు నా ఎక్స్పీరియన్స్ ఆర్ నా ఏజ్. బట్ I've always admired him for the kind of roles he picked. ఒక కామెడీ యాక్టర్ అని ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ he always tried to invest into different kinds of scripts. So I keep on telling him that how much I like his other films apart from comedy films. Comedy films అందరికీ నచ్చుతాయి, బట్ టాలెంట్ని, యాక్టింగ్ని, క్రాఫ్ట్ని చూపించుకునే ఫిల్మ్స్ కొన్నే ఉంటాయి. సో అలాంటి ఫిల్మ్స్ ఆయన చాలా చేశారు. ప్రాణం కానివ్వండి, లేకపోతే శుభప్రదం, విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యం. సో చాలా ఫిల్మ్స్ ఉన్నాయి విచ్ ఐ రియలీ ఎంజాయ్డ్. డేంజర్. సో ఐ లైక్ ఆల్ హిస్ ఫిల్మ్స్. వర్కింగ్ నెక్స్ట్ టు హిమ్, సో ఎవ్రీడే నాకు కుదిరినప్పుడల్లా, అంటే ఆయన చాలా మితభాషి. మీరు కామెడీ ఫిల్మ్స్ చూసి ఆయన బయట కూడా అంత హైపర్ ఉంటారని అనుకోవద్దు. ఈజ్ వెరీ కామ్ అండ్ కంపాషనేట్ అండ్ కంపోజ్డ్ పర్సన్. సో నాకే కొంచెం ఎందుకు అంటే నాకు కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం మాట్లాడడానికి. సో ఎందుకు మాట్లాడడం అన్నట్టు నేను సైలెంట్గా ఉండేదాన్ని, కానీ మాట్లాడిన ప్రతిసారి ఐ యూస్ టు పోక్ హిమ్. సార్ కే విశ్వనాథ్ గారితో వర్క్ చేశారు కదా, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? పెద్ద వంశీ గారితో చేశారు కదా, ఆ మూవీ ఎలా చేశారు, ఈ సీన్ ఎలా చేశారు? సో ఆయన పాపం తిట్టుకొని ఉంటారు లోపల. బట్ I envy you because you have worked with greatest directors, and I think కొన్ని చెక్ లిస్ట్ పెట్టుకున్నాను సార్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు, వీళ్ళతో యాక్ట్ చేయాలి, ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలని. సో ఐ కెన్ హ్యాపీలీ మార్క్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ 3 మెంబర్స్కి నేను డెఫినెట్లీ రుణపడి ఉంటాను. బికాజ్ ఈ ఆపర్చునిటీ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. బికాస్ మీ అందరు నన్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో ఒక సైడ్ క్యారెక్టర్తో స్టార్ట్ చేశానండి నా కెరియర్. యాజ్ ఐ సెడ్, ఐ డెంట్ నో ఎనీబడి, ఐ డెంట్ హ్యావ్ ఎనీ మేనేజర్స్ ఆర్ నథింగ్. నా ఎడ్యుకేషన్ నాకు బ్యాక్ బోన్ అని నేను చెప్పుకోవచ్చు. సో దట్ గేవ్ మీ ఇమ్మెన్స్ స్ట్రెంగ్త్. అండ్ ఎందుకు చేయలేను, అది గర్వం అనుకోండి, పొగరు అనుకోండి, లేకపోతే స్ట్రెంగ్త్ అనుకోండి, ఎందుకు చేయలేను అనే ఒక పట్టుదలతో నేను 2019లో నా జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ 2025 ఐఎమ్ హియర్. సో అండ్ మై డైరెక్టర్ నాని చెప్పినట్టే వి బోత్ ఆర్. సో ఐ కెనాట్ ఒక డైరెక్టర్ గురించి మాట్లాడినట్టు మాట్లాడలేను, కానీ యాజ్ అ ఫ్రెండ్ ఐ హ్యావ్ సీన్ యువర్ స్ట్రగుల్. అండ్ finally, where are you? This is your day. So Nani, you have long future, and prati film lo nanne cast chestavani korukuntunnanu. And technicians andariki thank you so much. Beams garu sir, ekkada sir? So I really enjoyed your music. I'm a big music lover. కాస్త కూస్తో మ్యూజిక్ నేర్చుకున్నాను చిన్నప్పుడు, బట్ మొత్తం కాదులేండి. సో ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ మ్యూజిక్. ఐ రియలీ ఎంజాయ్డ్ ది పాథోస్ ఈ ఫిల్మ్లో, ఎస్పెషలీ దట్ సెకండ్ చరణం, ఇందాక సార్ చెప్పిన చరణం చాలా ఎవ్రీబడి ఇన్ మై ఫ్యామిలీ were also like enjoying the song. Loop lo play avutundi intlo. Thank you so much for the excellent music. And Aradhana and Karthik, na life lo I think this is my second film songs in the film.
So this will definitely be my favorite. Thank you so much. I still remember 2023లో అనుకుంటా మీకు బలగంకి you had Film Fest award వచ్చింది దాదా సాహెబ్. సో అప్పుడు నేను అనిల్ గారు we were seeing on phone. So one day we'll have to work with him and Anil గారు అన్నారు, and it happened. The very next year I won award for best actor. So అప్పుడు కూడా we were like, hey, last year Beams వచ్చింది అని అన్నారు. So it was such a coincidence. Thank you so much for being part of this film, and I cannot thank you enough. And also Ramesh garu, DOP garu. Where is he? Thank you so much అండి. చాలా ఫార్మల్గా అనిపిస్తుంది ఇలా మాట్లాడుతుంటే, బికాస్ 2022 నుంచి మా జర్నీ. సో సెట్లో కూడా ఏదో ఒక అన్నతో మాట్లాడినట్టు ఆ ఫీలింగ్లోనే ఉంటాను. ఏదో డిఓపి అన్న ఒక ప్రొఫెషనల్ ఫీలింగ్ లేదు, విచ్ ఐ షుడ్ ఇంబైబ్ అనుకుంటా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అంతకన్నా ఎక్కువ చెప్పలేను. యూ హ్యావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. Ustad Bhagat Singh is here. కోసం ఆగారు ఆయన నాకు తెలుసు. లేకపోతే ఫీల్ అవుతాడు, దారంతా ఏడుస్తుంది. ఓకే, ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మేము ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాడ్నెస్ ని ఫస్ట్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళిన మీడియం మీరే. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ గెస్ట్స్ హరీష్ శంకర్ సార్, ఆనంద్ సార్ అండ్ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్ నుంచి మాకు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు. అండ్ శ్రీనివాస్ సార్, మన ఈ రైల్వే కాలనీకి ఫస్ట్ ప్లాట్ఫామ్ వేసింది మీరే. ముందు మీకు థ్యాంక్స్. తర్వాత స్టేషన్ మాస్టర్ అండ్ టీటీ మా అనిల్ గారు అండ్ మా నాని బ్రో, మా అందరిలో ఉన్న టాలెంట్ అనే టికెట్ని పట్టుకుని మాకు ఇక్కడికి రావడానికి ఒక అవకాశం ఇచ్చి, మీ గురించి కాదు నా గురించి అయితే, సో మా అందరికి ఒక అవకాశం ఇచ్చి, అండ్ ఇలాంటి థ్రిల్లర్ జానర్స్ ఇవన్నీ మీకు ఇట్స్ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. అనిల్ సార్ అండ్ నాని అన్న, యూ డిడ్ నాట్ సీమ్ లైక్ ఫస్ట్ టైమర్. యూ హ్యాండిల్ ద సబ్జెక్ట్ విత్ సో మచ్ ఈజ్. అండ్ నెక్స్ట్ టు మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్ బీయింగ్స్ అన్న, యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ దార్. మీరు ఏం టచ్ చేసినా అది గోల్డ్ అవుతుంది ఈరోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ రమేష్ అన్న, ఎంత కంగారుగా ఉన్నా, ఆ రోజు ఎంత అర్లీగా వెళ్ళిపోవాలన్నా, ఆ రోజు వర్క్ కంపల్సరీగా ఫినిష్ చేసి ఇలా చూసుకుని మీరు అంత క్విక్గా చేసి అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ ఇందాక చాలా మంది చెప్పారు కామాక్షి గురించి. చాలా మందికి తెలుసో తెలీదు, షీఈ్ ఆల్సో డాక్టర్. ఎస్పెషలీ మన తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది డాక్టర్ / యాక్టర్స్ ఉన్నారు. లీలా గారు కానీ, రూపా కానీ, శివాని అండ్ లైక్ దట్ కామాక్షి. తను షూటింగ్ యాక్టర్ కింద షూట్ లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ కింద వచ్చేది, అలా లేకపోతే ఎడిటర్ కింద వెళ్ళేది, ఒకసారి కెమెరా లేకపోతే కెమెరా మీద కూడా కూర్చొని చేస్తాం. But I mean, I think this is true definition of women empowerment, and so glad to be a part of this film. And Naresh sir, నాకు ఇది మీతో 4th ప్రాజెక్ట్ సార్. మంచితనానికి మారిపోయారు సార్ మీరు. మోస్ట్ పాజిటివ్ పర్సన్. అంటే సీరియస్గా, అంటే మీతో టైం స్పెండ్ చేస్తే అసలు ఏం టెన్షన్ ఏమున్నా ఇవన్నీ చాలా నలిఫై అయిపోయి ప్రశాంతంగా. అంటే మీకు ఒక 2 బిరుదులు ఇవ్వాలన్నాను సార్. ఒకటి సంతూర్ డాడీ సార్. అంటే అప్పటి నుంచి మాకు మీ ఫస్ట్ విషయం నుంచి లేటెస్ట్ విషయం దాకా అలాగే ఉన్నారు సార్ మీరు. ఆ ట్రేడ్ సీక్రెట్ ఏంటో చెప్తే మీకు కాదు, మీకు అవి పనికిరావునండి, నేను ఏదో అప్లై చేయడానికి ట్రై చేస్తా. అలాగే నెక్స్ట్ ఏంటంటే, రియల్లీ మీరు ఒక మంచి మనిషి సార్. మీకు మంచి మనిషి అనే ట్యాగ్ మీకు ఇవ్వాలి సార్. అండ్ మీ కామిక్ టైమింగ్ గురించి అందరికీ తెలుసు, బట్ ద వే యూ explore your range of actions with your different kinds of emotions is definitely one for the books, and we draw a lot of inspiration from you. Thank you so much for being an inspiration for so many people across the country, across the states. And to sum it up, yeah, మా సినిమా 21st November రిలీజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా ఓన్లీ థియేటర్స్లోనే చూడండి. ఇప్పుడు పైరసీ అవుతుందన్న భయం అసలు లేదు, ఎందుకో మీ అందరికీ తెలుసు కాబట్టి ఆ గొడవ లేదు. సో ఖచ్చితంగా ఏదో థియేటర్లో చూడాలి, అది ఒకటే ఆప్షన్ మీకు. అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి సరదాగా ఫుల్ చిల్ అయ్యాలండి. 21st November 12 రైల్వే కాలనీ, రిలీజింగ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. అండ్ నా కో ఆర్టిస్ట్ గురించి చెప్పాలి. శ్రీను అన్న, సద్దాం అన్న, మీ గురించి స్పెషల్గా చెప్తా. మేమందరం చాలా చిల్లా. అండ్ ఈ సినిమాలో జీవనాన్ని మీరు ఒక కొత్త అవతారంలో చూస్తారు. అవతారం అంటే ఏదో విగ్గు పెట్టుకుంటాడు అనుకోకండి. జనరల్ గా కామిక్ రోల్స్ చేసే ఆయన ఇందులో మీరు చెప్పేసినట్టు ఉన్నారు కదా, వెళ్ళండి.
చెప్పలేదా? ఓకే, అది మీ తమ్ముడు అండి. ఓకే, సో ఎనీవేస్ ఇందులో ఈయన చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. చేస్తున్నప్పుడు చూస్తున్న మాకే భయం వేసిందంటే థియేటర్లో చూసాం మీకు ఇంకా భయం వేస్తుంది. అండ్ ఐ థింక్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. ఈ సినిమాతో మీరు విలన్ గా కూడా బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జీవన్ కాకుండా డాన్ గా స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ నువ్వు కిందకి దిగిన తర్వాత మాట్లాడదాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ మీడియా మిత్రులందరికీ, నా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 నిమిషాలు ఆగితే నేను మాట్లాడిన తర్వాత నీ ఇష్టం. మీరే పిలిచారు వాళ్ళని? నువ్వు డబ్బులు ఇచ్చావా? విత్ ఎక్స్ట్రా పేమెంట్. వాళ్ళందరూ మా మూవీ టీం సంబంధించిన మా అభిమానులు. సో వాళ్ళని వెలకట్లేదు మనము. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ ఆల్సో. ప్లీజ్ 1 సెకండ్. నేను మాట్లాడేది చాలా తక్కువ అండి. ఈ స్టేజ్ పైన మాట్లాడదామని పొద్దు నుంచి పేపర్లన్నీ రాసుకున్నా కానీ అన్ని మర్చిపోయాను. ఈ సినిమా అనిల్ విశ్వనాథ్ గారు పర్యవేక్షణలో, నాని కాసర్గడ్డ డైరెక్షన్ లో చాలా బాగా అద్భుతంగా తీశారండి. నేను ఇందులో ఒక చిన్న పాత్ర, ఒక మంచి సీరియస్ క్యారెక్టర్ చేశాను. అండ్ ఈ సినిమా చేస్తున్నంతసేపు నాకు ఎక్కడ కష్టం అనిపించలేదు. అండ్ చాలా హ్యాపీగా అందరితో సరదాగా ఒక కుటుంబం లాగా నేను ఇందులో నటించానండి. నాకు చాలా సపోర్ట్ గా ఇచ్చింది ఫస్ట్ నేను సెట్ లోకి వెళ్ళంగానే ఫస్ట్ డే, అది నాకు తెలిసి గుర్తులేదు కూడా, కామాక్షి భాస్కర్ల గారు పరిగెడుతున్నారు డైరెక్షన్ టీం అప్పుడు నైట్ టైం అల్యూమినియం ఫ్యాక్టరీలో. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. సో నువ్వు ఆగరా. సో ఈయన అనిల్ గారు అండ్ నాని కాసర్గడ్డ గారితో ఎట్లా పెట్టుకోవాలంటే మార్నింగ్ 6 నుంచి చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6-2 దాకా కంటిన్యూస్ గా షూటింగ్ అయితేనే ఉంటుంది. బట్ మనం ఎప్పుడు అలసిపోమండి, బికాజ్ ఆయన అంతలా షార్ట్స్ కానీ మూవీ కానీ బాగా చేయడం జరుగుతుంది. నేను ఇప్పుడు దాకా పోలీస్ క్యారెక్టర్స్ చేశాను. హరిశంకర్ సార్ ఆధ్వర్యంలో కూడా గద్దలగొండ గణేష్ పోలీస్ క్యారెక్టర్ చేశాను నేను. ఏం సార్ అంటే బాగా ఎక్కువ చదివేసుకున్నాను, తప్పులు పొల్లిపోతుంటే మీరు సరిదిద్దుకోండి మీడియా ప్లీజ్. సో తర్వాత పోలీస్ నుంచి మెల్లగా కామెడీ రోల్లోకి వచ్చా, మా హర్ష గారి ఇన్స్పిరేషన్ తోటి. దాని తర్వాత ఇప్పుడు నాకు సీరియస్ రోల్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. చేద్దాం అని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. విజయ్ గారు నాంది సినిమా చూసినప్పుడు కూడా నాకు ఎందుకు ఇవ్వలేదని బాధపడ్డా, బట్ నెక్స్ట్ సినిమా ఇస్తా అని చెప్పారు. సో నో ప్రాబ్లం. తర్వాత అనిల్ గారు పిలిచి, జీవన్ ఒక మంచి క్యారెక్టర్ ఉంది సీరియస్ గా, నువ్వు చెయ్యాలరా అంటే, రైట్ సార్ 100% న్యాయం చేస్తాను, కష్టపడతాను అని చెప్పి, జస్ట్ మా అభిమానుల గురించి నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది. అండ్ మీ గురించి ఎంత దూరమైనా వెళ్తాను, మిమ్మల్ని సంతోషపరచడానికి. థ్యాంక్ యూ సో మచ్. షీఈ్ మై ట్రాన్స్లేటర్. ఓకే. అండ్ ఈ సినిమా నరేష్ గారితో నేను ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నరేష్ అన్న. గమ్యం మూవీ నాకు ఇప్పటికే మైండ్ లో ఉంటూ ఉంటది. అండ్ బ్లేడ్ బాబ్జీ ఒకటి, ఒక 2-3 మంచి గొప్ప మూవీస్ ఉన్నాయి. చెప్పుకుంటే పోతే చాలా ఉంటుంది. సో టైం కూడా లేదు, సో అందుకని ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు. అండ్ విఐ ఆనంద్ సార్, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. అండ్ బీన్స్ కార్లో సార్, మొబైల్ యూట్యూబ్ ప్లీజ్. అండ్ చిత్తూరి శ్రీనివాస్ గారు, ప్రొడ్యూసర్ గారు, పవన్ గారు, అండ్ వీళ్ళందరూ చాలా చాలా అందరు ప్రతి ఒక్కరితో నేను ట్రావెల్ చేస్తాను. ఐఎమ్ సో హ్యాపీ అండి. అండ్ ఈ సినిమా 21 నవంబర్ రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో. సో 21 నవంబర్ థియేటర్స్ లో వస్తుందండి. దీనికి
ఇంకొక ముఖ్యమైన పేరు మా డిఓపి రమేష్ గారు అండి, సైలెంట్ గా చూస్తున్నారు. సో లాస్ట్ లో చెప్దాం, ఆయన గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ అండి. ఇది రెండో సినిమా కదన్నా మనము, రైట్. చక్కటి చిక్కటి కవర్ డ్రైవ్ కనిపిస్తుంది లైవ్ ఇది మర్చిపోయారు మీరు. సో ఇంకొకటి ఏంటంటే మనం చాలా సంతోషపడాల్సిన విషయం, ఈరోజు పొద్దున్న నిన్న అనుకుంటా ఐబొమ్మ పైరసీ అనేది పట్టుకున్నారు. మిస్టర్ సివి ఆనంద్ సార్ దగ్గర నుంచి పట్టుకున్నారు సార్, సజ్జనార్ సార్ దగ్గర క్లోజ్ అయింది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ బికాస్ అన్ని మూవీస్ థియేటర్స్ లో చూడవలసిందిగా మీరు చూస్తే మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. మీకు 21 నవంబర్ చాలా బాగా డైలాగ్స్ ఉన్నాయండి, మీ గురించి స్పెషల్ గా రాశారు. ఇక్కడ నాకు పర్మిషన్ లేదు, సారీ బ్రదర్, నాకు పర్మిషన్ లేదు, నేను ఆ సినిమా డైలాగ్ చెప్పడానికి పర్మిషన్ లేదు. ఉంది కదా ఈయన మర్చిపోయాడు, కవర్ డ్రైవ్ వేస్తున్నాడు ఇక్కడ, మర్చిపోయి నాకు పర్మిషన్ లేదు అలా చెప్పండి ఉంది. ఆయన చెప్పారు చెప్పండి ఉంది, వాళ్ళంత ప్రేమగా అడుగుతుంటే చెప్పడానికి ఏంటి మీకు, అయితే ఒప్పుకోండి మర్చిపోయాను. సరే, ఇప్పుడు నేను అగ్రిమెంట్ మీద సైన్ చేసినప్పుడు నాకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది, ప్రకారంగా నేను నడుచుకోవాలి. సో 21 నవంబర్ చూద్దాం అందరము. సరే, నాగుల పంచమి సారీ గైస్, నేను ఫస్ట్ టైం ఇంత స్పీచ్ మాట్లాడడం అనేది చాలా ఫస్ట్ టైం, నాకు అలవాటు లేదు. లాట్ ఆఫ్ థింగ్స్ నాకు చాలా అన్కంఫర్ట్ ఉంటుంది, ఏమనుకోవద్దు, తప్పులేముంటే సారీ. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆయన గోల్ ఎప్పటికైనా సరే ఇలాంటి స్టేజ్ ఎక్కి గొప్పగా కనపడాలని అనుకున్నారు. ఆయన అదృష్టం బాగాలేక ఏమో తెలియదు, 2014లో ఆయన చనిపోయారు. ఆయన ఎప్పుడో మాట చెప్తూ ఉండేవాడు, అరే నేను ఎలాగూ నాకు లక్ రావట్లేదురా, ఎప్పటికైనా సరే నువ్వు సినిమా కొట్టాలరా అని నాతో అన్నారండి. నానా ఈ స్టేజ్ ఎక్కడానికి 15 సంవత్సరాలు పట్టింది, 10 నుండి నువ్వు చేస్తున్నావు కోరుకుంటున్నాను, స్టేజ్ ఎక్కా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సార్, శ్రీను సార్, అనిల్ అన్న, మీరు లేకపోతే ఈ స్టేజ్ నాది అయ్యేది కాదు సార్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ అన్న, ఎక్కడ పోస్టర్ డిజైనరు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాను ఏంటి అని అంటే దానికి వెనకాల ఇలానే భుజం తడుతూ వెనకాల నిలబడి ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే చెప్తారా ఎలా ఉంది, బాగుంది సినిమా, అదిపోయింది, ఎరగొట్టేసాం ఇవన్నీ అందరూ చెప్తూనే ఉంటారు. సినిమా మీరు 21వ తారీఖు వచ్చి థియేటర్లో చూడండి, నిజంగా హ్యాపీగా థ్రిల్ ఫీల్ అయిపోయి ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ తో బయటకు వెళ్తారు. ఇక్కడ దాకా అంటే మాట్లాడచ్చు లేదో తెలీదు, ఫస్ట్ టైం నా ఫస్ట్ సినిమా. నేను ఈ స్టేజ్ మీదకి రావడానికి, ఇంత జర్నీ చేయడానికి మా అమ్ములు ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి బీన్స్ అన్న, ఫస్ట్ సినిమాకే మీరు దొరకడం నా అదృష్టం. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్, ఎరక్కొట్టేశారు. అనిల్ అన్న సపోర్ట్తో ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికి అనిల్ అన్న సాహిత్యం, ఆయనకున్న సాహిత్యం నాకు యాడ్ చేసి మంచి సాంగ్స్ ఇచ్చారు. నేను మీ బీజిఎంకి ఫ్యాన్ అయిపోయాను అన్న. ఈ సినిమాకి వేరే లెవెల్ బీజిఎం, మీరు ట్రైలర్లో చూస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఆ రేంజ్లో ఎరక్కొట్టేశారు.
అండ్ మా డార్లింగ్ డిఓపి. మేమందరం పొలిమేర నుంచి ట్రావెల్ అవుతూ వచ్చాం. పొలిమేరలో ఉన్నప్పటి నుంచి ట్రావెల్ అవుతూ ఈ సినిమాకి వచ్చేసరికి చిన్న చిన్న గొడవలు అయినా సరే మన మధ్యలో సిరిబుర్లు ఆడుకున్నా విజువల్స్ ఎరగొట్టేస్తాడండి. మీకు అవార్డ్స్ మీద అవార్డ్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి కూడా మంచి అవార్డులు, ప్రొడ్యూసర్ గారికి డబ్బులు అన్నీ రావాలి. సరేష్ అన్న థ్యాంక్ యూ అన్న. అంటే ఒక కొత్త డైరెక్టర్ని యాక్సెప్ట్ చేయడానికి ముందుండి నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చారు. థ్యాంక్ యూ. అండ్ కామాక్షి నీ గురించి అందరూ చెప్తూనే ఉన్నారు, నువ్వు అన్ని క్రాఫ్ట్స్ లో ఉన్నావు, సూపర్. అలానే మనం అంటే తను పొలిమేర నుంచి ఫ్రెండ్గా ఉంది కాబట్టి తన గురించి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సార్ అన్న విజయ్ అన్న అండ్ సార్ ఆనంద్ సార్, మీ అందరికీ నేను ముందు నుంచే తెలుసు. యాజ్ ఏ ఎడిటర్గా కావచ్చు, విఎఫ్ఎక్స్ అవన్నీ చేసుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ సార్, ఈరోజు మీరు గెస్ట్లుగా ఇక్కడికి రావడం. సార్ హరీష్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి పెద్ద వాళ్ళ ముందు మాట్లాడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. జీవన్ భాయ్, జీవన్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో నా విద్య మాత్రమే కాదు, ప్రతిభ మాత్రమే కాదు, ఇక్కడ నిలబడి మాట్లాడడానికి ధైర్యం ఒకటే కాదు, ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అదృష్టం ఒకటే కాదు, ఇక్కడ నిలబడి మాట్లాడడానికి మనుషుల ప్రోత్సాహం ఒకటే కాదు, అందరి ప్రేమ కావాలి, అందరితో కలిసి ఉండాలి, లౌక్యంగా ఉండాలి, తెలివిగా ప్రవర్తించాలి, బయటికి ఎలా వెళ్ళాలి, బయట ఎలా పడాలి, గెలుపు ఎలా రావాలి, గెలవడం ఎలా, అక్కడి నుంచి మొదలవుతుంది జీవితం. దాని తర్వాత తెలియకుండానే గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈ పరిశ్రమ ఇస్తుంది మనకు. అందుకు ఈ పరిశ్రమ మనం థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడు. ఇకపోతే నవమాసాలు మోసిన తల్లి తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఒక ప్రసవ వేదన ఎంత ఉంటుందో, ఒక దర్శకుడి నొప్పి కూడా అంతే ఉంటుంది, దర్శకుడి కష్టం కూడా అలానే ఉంటుంది. ఒక పాటను ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు, అది మీ ముందుకు వచ్చేటప్పుడు దాని వెనకాల మేము రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా, ఆహారాలు లేకుండా, ఇంటికి వెళ్లకుండా, కుటుంబంతో గడపకుండా, స్నేహితులతో వెళ్లకుండా, బంధువులతో వెళ్లకుండా, పండగ వచ్చినా పండగ లేనట్టు దేనికైనా సరే తెగించి ముందుండి పోరాడే ప్రతి కళాకారుడికి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తాను. ఇక్కడ చాలా మంది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని వదిలేసి, విద్యను వదిలేసి, వైవాహిక జీవితాన్ని వదిలేసి, ఆరోగ్యాన్ని వదిలేసి, సినిమా మీద ప్రేమతో, సినిమా మీద ఇష్టంతో, సినిమానే ప్రపంచంగా, సినిమానే శ్వాసగా భావిస్తున్న చాలా మంది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను మించిన వాళ్ళు, నాకంటే మించిన వాళ్ళు, ప్రతిభ కల వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను, వాళ్ళందరి జీవితాలు మెరుగుపడాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరూ ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నందుకు వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళు సగర్వంగా నిలబడేలాగా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి అవకాశాలు, ప్రతి ఒక్కరికి అదృష్టాలు అన్ని కలిసి రావాలని తెలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పై సొగసులు కళ్ళ సుమా, లోపలిదంతా డొల్ల సుమ, నిజం తెలియమని నేనంటాను లేదా కొంపే గుల్ల సుమ. దాశరథి గారు రాసిన కవిత్వాన్ని పాఠ్య పుస్తకాలు చదువుకుని వచ్చిన వాడిని. బట్టల్లో లేదు, ఒంటి మీద గాయాల్లో ఉంటది. ఈ బట్టల్ని చూసి మనం అనుకుంటాం పైన భలే ఉన్నాడు, బాగున్నాడు, అందంగా ఉన్నాడు, కానీ అందులో లేదు. ఒంటి మీద గాయాలు ఎన్ని ఉంటాయో ఈ సినిమాల్లో పనిచేసే వాళ్ళని చూస్తే, వాళ్ళని కలిస్తే, వాళ్ళని పలకరిస్తే, ఒక పాటలాగా, ఒక మాటలాగా, ఒక కలర్ లాగా, ఒక డిఐ లాగా, ఒక ఏఐ లాగా మీకు అందులో వాళ్ళ కష్టం కనిపిస్తుంది. అందుకే ఎవరిని చూసినా తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరిని చూసినా తక్కువ చూపు చూడకండి. వాళ్ళు ప్రతిరోజు, ప్రతి నిమిషం కళలు కంటూ, కళల్ని నిర్మించుకుంటూ, కళల సాకారం కోసం కష్టపడతారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ సినిమా చేయడానికి నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నా మీద చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. బీమ్స్ అంటే చిన్న ఫోక్ సాంగ్ చేస్తాడు, డీజే పాటలు చేస్తాడు, మాస్ పాటలు చేస్తాడు, దరువు పాటలు చేస్తాడు, డప్పు పాటలు చేస్తాడని. ఆ డప్పు పాటల్ని, దరువు పాటల్ని రావాలంటే అది ప్రజల నుంచి రావాలి, ప్రజల మధ్య నుంచి రావాలి. నేను ప్రజల నుంచి వచ్చినా కాబట్టి ప్రజల పాటలనే ప్రజలకి చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నది. డప్పు పాట కాదు, దరువు పాట కాదు, ఫోక్ పాట కాదు, అది ప్రజల పాట. అది ప్రజల నుంచి పుట్టిన పాట, ప్రజలకే ఇస్తున్న తిరిగి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఇందులో గింగిరగిర కావచ్చు, కన్నొదిలి కావచ్చు, గుండెగుడిలో కావచ్చు, ఈ 3 పాటలు నా దగ్గర వచ్చాయంటే దానికి మొదటి కారణం నాని అన్న అండ్ అనిల్ కుమార్ గారు, చిట్టూరి శ్రీనివాసరావు గారు, అల్లరి నరేష్ గారు. బికాజ్ ఈ సినిమాలో ఇప్పటిదాకా మీరు వినని, నా దగ్గర నుంచి రాని ఒక కొత్త రకం పాటల్ని ఈరోజు మీరు విన్నారు. రెండోది,
ఈ సినిమా చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్గా నేను పనిచేయడానికి చాలా మందికి ఈ సినిమా బీట్ కరెక్టా కాదా అని లక్ష సందేహాలు ఉంటాయి. ఆ లక్ష సందేహాలను తీర్చడానికి నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు, ఈ సినిమా చేసే అవకాశం వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా నా టీంకి థ్యాంక్స్ చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాలో మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు, ఇందాక అనిల్ కుమార్ గారు అన్నట్టు, నాని అన్నట్టు, ఈ సినిమాలో ఫస్ట్ నుంచి చివరి వరకు ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది మన ఊహకు అందదు, మన అంచనాలకు అందదు. మనకి ఇప్పటిదాకా చూసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరేలా ఉంటుంది, వేరేలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వేరేలాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది, వేరేలాంటి మ్యూజిక్ ఉంటుంది. సో ఇలాంటి సినిమాకు నన్ను పార్ట్ చేసిన నన్ను ఒక మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తూ, టైం తక్కువ ఉన్నందుకు మనస్ఫూర్తిగా క్షమిస్తూ, నేను క్షమించమని అడుగుతూ ఒక ఇద్దరు ముగ్గురితో గురించి మాట్లాడాలి. దేవ్ యాక్చువల్లీ మంచి మాటల రచయిత, మంచి స్టోరీ రాస్తాడు. బట్ నాకేంటంటే దానికంటే ముందు నీకు ఇంకెక్కువ ప్రజలకు సంబంధించి కావచ్చు అండ్ ఆడియన్స్లో కావచ్చు, నువ్వు తొందరగా వెళ్ళాలంటే కథ, స్క్రీన్ ప్లే మాత్రమే కాదు, నువ్వు మంచి పాటలు రాస్తే బాగుంటుందని అతనిలో ఉన్నటువంటి, వీళ్ళలో చాలా ఫెయిల్ అయిన ప్రేమికుడు ఉన్నాడు, ఏమంటారు దాన్ని, ఒక మంచి ప్రేమికుడు ఉన్నాడు. వాడు ఓటమి చూశాడు, విజయాలు చూశాడు. సో ఆ ఓటమి, ఆ విజయం రెండు ఈ సినిమాకి పనికి వచ్చాయి అనుకుంటా. ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్ దేవ్. ఇంకా ఫ్యూచర్లో చాలా చేయాలి. నువ్వు పెద్ద రైటర్వి కావాలి, ఏ రైటర్ అవుతుంది ఈ చాయిస్ అది. అండ్ అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో గట్టిగా సుడి మీరందరూ కోరుకుంటే అనుకుంటే అవుతుంది అనుకుంటున్నా. ఐ హోప్ ఫ్యూచర్లో కలిసి పనిచేయాలనుకుంటున్నాను సార్, కలిసి పనిచేస్తాను తప్పకుండా. అండ్ ఫైనల్ వర్డ్స్, ఈ సినిమా 21వ తారీఖు మీ అందరి ముందుకు వస్తుంది. మేమందరం ఈరోజు చెప్పిన మాటలు కావచ్చు, చేసిన మా పని గురించి చెప్పుకున్న మాటలు కావచ్చు, తప్పకుండా మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ డిజిటల్ మీడియా అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ, మా అన్నయ్య హరీష్ శంకర్ గారికి, మా హీరో నరేష్ గారికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. అందరూ చాలాసేపు మాట్లాడేసారు, నేను కూడా మాట్లాడితే తింటానేమో, క్విక్గా ఫినిష్ చేస్తాను. ఫస్ట్ బీన్స్ గారు, అంటే నరేష్ గారితో సినిమా స్టార్ట్ చేసినా కానీ ఇప్పుడు చిరంజీవి గారితో బాస్తోని ఒక ప్యాన్ డే సినిమా చేస్తారు. అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయింది కూడా మళ్ళీ నరేష్ గారి సినిమా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇలాగే పెద్ద సినిమా, చిన్న సినిమా కాకుండా ముందు సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందాక నుంచి అందరూ చాలా మంది చెప్పారంటే హీరోయిన్ అమ్మాయి గురించి, కామాక్షి భాస్కర్ గారి గురించి. అంటే ఒక హీరోయినే కాదు, టెక్నీషియన్, ఎడిటర్, డైలాగ్ రైటర్ అని. మీరు ఇలాగే ఫ్యూచర్లో మంచి మంచి స్క్రిప్ట్స్ మీ అనిల్ గారితోనే ఉండి మిగతా అందరి సినిమాలు కూడా చేయాలని కోరుకుంటూ మీకు మంచి ఫ్యూచర్లో కోరుకుంటున్నాను. అలాగే డిఓపి రామిరెడ్డి గారు, నేను మన రాజా గారి సినిమా ట్రయల్లో చూశారంటే, చూసినప్పుడు అందులో కొన్ని షార్ట్స్, రమేష్ రెడ్డి కదా, ఓకే సారీ, సౌండింగ్ ఒకటే అన్నాడు బాస్. అంటే మా ఫ్రెండ్ నాని అని ఉన్నాడండి, మన రవికృష్ణ గారి దగ్గర అసోసియేట్గా పనిచేస్తుంటాడు. తను దీని గురించి చాలాసార్లు రెఫర్ చేశాడు, ఒకసారి చూడు విషయాలు చాలా బాగుంటాయి, పొలిమినట్టు కూడా బాగా చేశాడని. డెఫినెట్గా అదే మన ఫ్యూచర్లో మనం కలిసి వచ్చేద్దాం. అండ్ నాని అండి, నేను ఉగ్రం సినిమాకి ఒక అనౌన్స్మెంట్ వీడియో చేసాం. ఆ అనౌన్స్మెంట్ వీడియో మొత్తానికి సీజీ నానినే చేశాడు. తను అంటే ఒక ఎడిటర్గా, ఒక పోస్టర్ డిజైనర్గా, ఇప్పుడు డైరెక్టర్గా కొత్త అవతారం ఎత్తున్నాడు. నరేష్ గారు ఇప్పటి వరకు చాలా మంది రైటర్లు పరిచయం చేశారు, ఆల్మోస్ట్ 35 మంది అనుకుంటా కొత్త రైటర్లు. నాకు తెలిసి మీది 35th డైరెక్టర్ అనుకుంటా, న్యూ డైరెక్టర్. డెఫినెట్గా మీకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ చిట్టూరు శ్రీని గారు, పవన్ గారు చాలా తక్కువ మాట్లాడదండి, సినిమాలు మాత్రం చాలా గట్టిగా స్పీడ్గా చేస్తుంటారు. ఇలాగే త్వరలో కూడా మీరు మంచి మంచి సినిమాలు చేయండి. ఆనంద్ గారి తర్వాత నాకు కూడా సినిమా చేసి సినిమా చేసి కోరుకుందాం మనం. అలా డిస్కషన్ జరుగుతుందని మాట్లాడుతున్నారు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ మా నరేష్ గారి గురించి ఎంత మాట్లాడి తక్కువ అండి. నాలాంటి ఎంతమంది రైటర్లు ఇందాక చెప్పాను కదా, 30 మంది కొత్త రైటర్లు పరిచయం చేశారు సార్. ఇలాగే మీరు కొత్త రైటర్ని కొత్త జోనర్స్లో, అంటే ఆల్మోస్ట్ 68th ఫిల్మ్, 70th ఫిల్మ్ అండి ఇది. ఇప్పటివరకు ఇలాంటి జోనర్ చేయలేదన్నారు, నాకు తెలిసి ఎక్కడ చేసేసి ఉంటారేమో తెలియదు సినిమాల్లో. అనే కొత్త జోనర్స్ ఎదుర్కొంటూ వెళ్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా November 21st థియేటర్లో రిలీజ్ అవుతుంది. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12A రైల్వే కాలనీ ఫస్ట్ గ్లిమ్స్ నుంచి ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ప్రతి కంటెంట్లో దిస్ లాడ్ ఆఫ్ కంటెంట్ ఉంది. బేసికలీ అంటే ఎవ్రీ షాట్
టాక్స్ అబౌట్ సమ్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంటెంట్ లేని ఫిలిమ్స్ ఆడట్లేదు. ఫెస్టివల్స్ ఫిలిమ్స్ తప్ప మిగిలిన అన్ని సినిమాస్కి కంటెంట్స్ ఉంటేనే ఆడుతుంది. సో అలా ఓన్లీ రైల్వే కాలనీ చూసుకుంటే ఇట్ లుక్స్ లైక్ అ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్ట్ ఫెల్ట్ విషెస్ టు ప్రొడ్యూసర్ చిత్తూరి సార్ అండ్ పవన్ సార్. వీళ్ళతో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ట్రావెల్ అవుతున్నాను. దే ఆర్ వెరీ వెరీ ప్రాక్టికల్ ప్రొడ్యూసర్ అండ్ వెరీ ఓపెన్ ప్రొడ్యూసర్. వాళ్ళ దగ్గర మొహమాట ఏమి ఉండదు. నచ్చకపోతే బాసు నాకు నచ్చలేదంటారు, నచ్చితే బాగుందంటారు. అండ్ వెరీ రా అండ్ బ్రూటల్ ఆన్ యువర్ ఫేస్. కాకపోతే అది ఇట్ షోస్ దేర్ హానెస్టీ, దేర్ ఓపెన్నెస్. అది బ్యాక్ టాకింగ్ ఏమి ఉండదు. స్ట్రైట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడి చెప్పేస్తారు. ఈరోజు మార్నింగ్ ఒక మీటింగ్లో వాళ్ళని కలిసేటప్పుడు నేను అడిగాను 12A రైల్వే కాలనీ గురించి. సో దే షోడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళ మొహంలో దే వర్ నాట్ ఏబుల్ టు హైడ్ ఎనీథింగ్. సో వాళ్ళ మొహంలో ఆ కాన్ఫిడెన్స్ తెలిసింది, హ్యాపీనెస్ తెలిసింది. సో దట్ ఈస్ అ సైన్ ఆఫ్ సక్సెస్ ఫర్ 12A రైల్వే కాలనీ. సో సార్, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. నెక్స్ట్ నేను లైనప్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఎక్కువ నేను ప్రే చేసుకుంటాను, స్పెషల్ అటెన్షన్ పెట్టి. నెక్స్ట్ యూజువల్లీ చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తాం. అండ్ ఐ ఫీల్ దిస్ ఈస్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నాకు ఫీల్ వచ్చింది. సో యూజువల్లీ మూవీ హిట్ అవ్వాలంటే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కావాలంటారు. బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ ఉండాలి బిట్వీన్ కెమెరామెన్, బిట్వీన్ డైరెక్టర్స్, డైరెక్టర్ అండ్ ఎడిటర్, డైరెక్టర్ అండ్ రైటర్. సో ఈ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బిట్వీన్ ద టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఐ ఫీల్ లైక్ దర్ ఈస్ అ హోల్ ఫ్యామిలీ వర్కింగ్ టుగెదర్ వన్ ప్రోడక్ట్. సో ఈ కుటుంబం పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. దిస్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఈ యూజువల్లీ స్పీచెస్ ప్రిపేర్ అవుతాం, కానీ ఇక్కడ వస్తే ఐ ఫీల్ లైక్ వెరీ డిఫరెంట్. సో ఐ రియలీ ఫీల్ దర్ సో మచ్ ఆఫ్ ఎమోషన్స్ బియాండ్ యువర్ జర్నీ, బిహైండ్ యువర్ జర్నీ. అండ్ డైరెక్టర్ గారికి ఐఎమ్ షూర్ యువర్ ఫాదర్ బ్లెస్సింగ్స్ విల్ బి దేర్ అండ్ ఆల్ అవర్ బ్లెస్సింగ్స్ విల్ బి దేర్. గుడ్ ఈవినింగ్. కళ్యాణ్ గారితో సినిమా చేస్తే నా అదృష్టం ఏంటంటే మనం ఏ సినిమాకి వెళ్ళినా మన సినిమా ప్రమోషన్ జరిగిపోతుంటుంది అక్కడ. ఫస్ట్ డైరెక్టర్ పక్షపాతిగా ట్రైలర్ చూడడానికి నాకు ఫస్ట్ నాని గురించి మాట్లాడింది. నాని ఎక్స్ట్రానరీగా ఉంది ట్రైలర్, సూపర్ కట్. అతనే ఎడిటర్ అని కూడా చెప్పారు. సో ఇంకేముంది, సభ్యసాచి ఒక డైరెక్టర్ కమ్ ఎడిటర్ అయితే సినిమా డబల్ కమిట్, ఇంకేముంది అంతకంటే. అండ్ ఇందాక చెప్పినట్టు పొలిమేర ఫంక్షన్కి వెళ్ళాను నేను, కామాక్షి అండ్ అనిల్ గారు అప్పుడు పొలిమేర ఫంక్షన్కి వెళ్ళాను. అది పొలిమేర 2 అయింది, 3, 4, 5 కూడా అవ్వచ్చు తెలియదు. అలాగే బీన్స్ ధమాకా ఫంక్షన్కి వెళ్ళాను నేను. సో ద రెస్ట్ ఈస్ హిస్టరీ. నరేష్ గారు అండ్ మా విజయ్ నాంది. సో అలాగే అదే ఆ రకంగా చిత్తూరు సీన్ గారికి, పవన్ గారికి కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా పొలిమేరలు దాటి ధమాకా సౌండ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా మా విజయ్ చెప్పినట్టు చాలాసేపు మాట్లాడారు అందరూ. డైరెక్టర్ గారు ఆఫ్కోర్స్ ఫస్ట్ సినిమా ఎమోషన్, ఆయన కామాక్షి గారు చాలాసేపు మాట్లాడారు, అలాగే మా డైరెక్టర్ గారు. నా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళందరూ కలిసి 2 గంటల సినిమా ఎలా తీశారని. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని నా ఫీలింగ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సర్ప్రైజ్. అండ్ రమేష్ రెడ్డి గారు ఎక్స్ట్రానరీ ఉన్నాయి విజువల్స్, సూపర్. అండ్ మీరు చాలా ఫాస్ట్ అని చెప్పారు నరేష్ గారు. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ అన్ అవర్ యాక్చువల్లీ. సో మీ ఇద్దరి గురించి మాట్లాడాలి, బట్ మీ ఇద్దరి గురించి అందరి గురించి మీరే మాట్లాడారు. మళ్ళీ మీ ఇద్దరి గురించి నేను మాట్లాడాను, హర్ష అండ్ జీవన్. చాలా టైం అయిపోయింది యాక్చువల్గా. చిత్తూరు సీన్ గారి గురించి చాలా మాట్లాడాలి నేను. మేబీ సక్సెస్ మీట్కి మళ్ళీ అప్పుడు ఆయన గురించి చెప్తాను నేను, చిత్తూరు సీన్ గారి గురించి డెఫినెట్గా. నరేష్ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. నేను ఈవీ గారి సినిమాలు చూసిన తర్వాతే నేను సినిమా రైటర్ అవ్వాలనుకున్నాను. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో పరోక్షంగా నా సినిమాలో ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ బాగుంటుందన్నా, పాటలు బాగుంటాయన్నా, ఇంకేమన్నా నా సినిమాల్లో నచ్చే విషయాలు ఉంటే మటుకు వాటి మీద నాకు ఈవీ గారి యొక్క స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందండి. సో డైరెక్ట్ అయ్యాక కలిసే నేను ఒకసారి, బట్ ఆయనతో ఎక్కువ టైం ఎప్పుడు స్పెండ్ చేయకూడదు, ఆ రిగ్రెట్ ఎప్పుడు ఉంటుంది నాకు. సో నరేష్ గారి ఫంక్షన్కి నాకు ఎప్పుడైనా ఇన్విటేషన్ వచ్చిందంటే నేను ఇంకా సెకండ్ థాట్ కూడా ఉండదు, నాకు ఇమ్మీడియట్గా వచ్చేస్తున్నాను. ఎందుకంటే
నేను డాడీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఐ హ్యావ్ దట్ ప్రివిలేజ్ నౌ. నరేష్ గారితో నాకు ఆ టైం స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. తిరుగుతా నాకు ఆయన అంటే అంత ఇష్టం. అంటే ఈవి గారి యొక్క స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుంది. జస్ట్ బికాస్ ఆఫ్ ఆయన వల్లే, బికాస్ ఆఫ్ హిమ్ హియర్ అని నేను చాలాసార్లు చెప్పాను. నేను కంటిన్యూగా ఇంతమంది కొత్త డైరెక్టర్లు అని అన్నప్పుడు నేనే లెక్కలు అనే టైంకి విజయ్ చెప్పాడు 30 మంది డైరెక్టర్లు అంటే. డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నప్పుడు ఎవరికి అవకాశం ఇచ్చినా ఆ ఒక్క వ్యక్తికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. బట్ ఒక డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఆ డైరెక్టర్ వలన ఒక 200-300 టెక్నీషియన్లు, ఒక 6 నెలలు, ఆ తర్వాత ఒక కొత్త లిరిసిస్ట్, అబ్బాయిలాగా ఒక కొత్త లిరిసిస్ట్ వచ్చినట్టు, కొత్త కొరియోగ్రాఫర్ వచ్చినట్టు. సో ఇండైరెక్ట్లీ ఒక డైరెక్టర్కి అవకాశం ఇస్తే ఎంతో మందికి ఇండైరెక్ట్గా అవకాశం ఇచ్చినట్టు. సో మీరు లెక్కేసండి 35 ఇంటూ కొన్ని 100 మందికి మీరు ఒక అవకాశం ఇచ్చేస్తే ఇట్స్ నాట్ ఎ జోక్, గ్రేట్ థింగ్ నాకు తెలిసి. అండ్ ఇందాక విజయ్ చెప్పినట్టు ఆయన అసలు చెయ్యని చేయడం లేదు. అసలు నాంది అవ్వచ్చు, గమ్యం అవ్వచ్చు, వెనకాలకి వెళ్తే వేగం అవ్వచ్చు. ఇంకో సినిమా విశాఖ ఎక్స్ప్రెస్ నాకు చాలా ఇష్టం. హిచ్కాక్ గారి నవల్ బేస్ మీద చేసిన సినిమా. అసలు ఆయన ఫస్ట్ సినిమా అల్లరి కాబట్టి ఆయన అల్లరి నరేష్ అన్నాడు తప్ప ఆయన అన్ని జోన్లు టచ్ చేశారు. ఏ డైరెక్టర్ స్క్రిప్ట్తో వెళ్ళినా రెడీగా ఉంటారు కాబట్టి ఆయన అల్లరి నరేష్ కాదు, అందరి నరేష్ యాక్చువల్గా. ఇక్కడి నుంచి మనం టైటిల్ మార్చారు సీరియస్లీ. ఎందుకంటే నాకు ఎంత ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింటే రాగానే జనరల్గా నా ఆడియో ఫంక్షన్స్, నా ప్రీవియస్ ఈవెంట్లు జరిగినప్పుడు మా విజయ్ ఆ ఏవీలు చూసుకోవడం, ప్రోమోలు కట్ చేసిన చూపించడం, మిగతా చేయడం, ఈ పనులలో ఉండేవాడు. నేను పక్కన రాగానే నా పక్కన నా ఆడియో ఫంక్షన్ చూసిన విజయ్ నా పక్కన డైరెక్టర్ కూర్చోబెట్టాడు. నరేష్ గారు మనస్ఫూర్తి ఉంటుంది సార్, నేను థ్యాంక్స్ చెప్తానండి విజయ్ డైరెక్టర్ చేసినందుకు. నా ఫస్ట్ సినిమా అప్పుడు ఎంత టెన్షన్ క్రియేట్ అయింది నాకు. అసలు నాంది రిలీజ్ అవుతున్నప్పుడు విజయ్ గారు ఇట్టి కొట్టాలి, విజయ్ గారు ఇట్టి కొట్టాలని. సో ఇలాంటి ఎందరో మందిని, ఇంతమందిని మీరు తీసుకురావడం అనేది ఇట్స్ నేను ఎప్పుడు బ్లెస్ అండి. అందరి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అవ్వాలంటారు, బట్ డాక్టర్లు అయిన తర్వాత కూడా వీళ్ళు యాక్టర్ అవ్వడం, ఆయన డైరెక్టర్ అవ్వడం, ఐ మీన్ ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. ఐ ట్రూలీ అండర్స్టాండ్ వాట్ యూ గైస్ సెడ్. ఐ మీన్ మీకు ఉన్న సినిమా మీద ఉన్న ప్యాషన్, మీకు సినిమా మీద ఉన్న కసి, అదంతా మీ ఎమోషన్లో నాకు అర్థమైంది. ఒక బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతున్న బీన్స్, ఒక బుల్లెట్ ట్రైన్ లాగా దూసుకుపోతున్న బీన్స్ ఈ రైల్వే కాలనీ దగ్గర ఆగి ఇక్కడ మీ అందరితో ట్రావెల్ చేసి దీనికి ఒక అద్భుతమైన మ్యూజిక్, మంచి పాటలు, మంచి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇచ్చారని చెప్తున్నారు. ఒక డైరెక్టర్ ఎగ్జైట్ అవ్వకపోతే, ఒక రచయిత ఎగ్జైట్ అవ్వకపోతే అంతసేపు మాట్లాడండి బ్యాక్గ్రౌండ్ స్టోరీ గురించి. ఐఎమ్ ట్రూలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిలిం. ఇకపోతే నిన్న ఐబొమ్మ ఇన్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైం నేను మీడియాని చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మనందరం సినిమా ఇండస్ట్రీ తరఫున చెప్పుకోవాలి. పైరసీ సినిమాలు చూపించే ఐబొమ్మ ఆవిడికి, ఒరిజినల్ బొమ్మ చూపించిన యావత్తు పోలీస్ యంత్రాంగానికి, శ్రీ ఆనంద్ గారికి, మా సత్యనారాయణ సార్ గారికి, ఇండస్ట్రీ తరఫున మనందరి తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ 21 నవంబర్ పోల్జే రైల్వే కాలనీ నాతో పాటు చూడొచ్చు. నేను కూడా మార్నింగ్ షో చూస్తున్నాను. ఇక్కడ చదివే నేను, మనుషులు ఎందుకు నోరు జారుతారు అంటే నాలుక తడిగా ఉంటుంది కాబట్టి అంట. సో రాగానే జీవన్ క్వశ్చన్ తప్పించుకున్నాను, ఇస్తానులే అప్డేట్ అన్నాను. నేను మర్చిపోలేదు, బట్ మర్చిపోదాం అనుకున్నాను, బట్ వాళ్ళు మర్చిపోలేదు. ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్ డిసెంబర్లో ఉంటుంది. సాంగ్ డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నాం. డేట్ అనేది కన్ఫర్మ్ చేసి చెప్తాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. 64 సినిమాలు చేశాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే నాకే టెన్షన్గా ఉంటుంది. ఎలా ఉండబోతుంది, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, టాక్ ఏంటి, రివ్యూస్ ఏమొస్తాయి, ఇలాగని. బట్ అసలు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు ఇతను, ఎక్కడన్నా టెన్షన్ ఉందా? మొన్న పెళ్లి చేసుకున్నాడు, ఎల్లుండి రిలీజ్, ఏమీ టెన్షన్ పడట్లేదు. సో అంటే ఆయన కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, ఇందాక నాకు హరిశంకర్ గారు మాట్లాడుతుంది అదే చెప్తున్నారండి. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారండి. కాన్ఫిడెంట్గా ఎప్పుడు మాట్లాడతారంటే మన దగ్గర ప్రోడక్ట్ కరెక్ట్గా ఉంది అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మాట్లాడతారు. సో ఇందాక హరీష్ గారు అన్నారు కదండి, నేను నాంది చేస్తున్నప్పుడు అంటే మనం ఒక డైరెక్టర్గా ఉండి మన దగ్గర నుంచి కష్టంకి వస్తున్నారంటే తన సక్సెస్ని కూడా ఆ డైరెక్టర్ చాలా అంటే మన శిష్యుడు కాబట్టి చాలా బాగా ఉండాలి, బాగా ఆడాలని కోరుకుంటారు. ఆ వ్యక్తుల్లో హరీష్ గారు ఒకరు. అలాగే నాంది సినిమా జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే మన ఒక్కరం సినిమా జరిగినప్పుడు కానివ్వండి, ఆయన చాలాసార్లు సెట్కి వచ్చారు టు ఎంకరేజ్ ఎలా చేస్తున్నారు చూడటానికని. సో అంటే ఒక అలా గురువు ఎవరికైనా ఉండాలండి. అలాగే మాకు తెలిసి అనిల్ గారు స్క్రిప్ట్ ఫర్ నాని.
సో మీరు ఎప్పుడు ఇలాగే బాపు రమణ గారు లాగా కలిసి ఉండి మంచి మంచి సినిమాలు చేయాలని, మీ సినిమాకి ఆయన సినిమాకి మీరు ఎడిటర్ గా చేస్తారు, లేకపోతే రైటర్ గా చేస్తారు, బట్ ఒక టీమ్ గా ఒక యూనిట్ ఉన్నారు మీరు. అది టైట్ గా ఉండనివ్వండి. డోంట్ లెట్ ఇట్ బ్రేక్ ఈవెన్ అప్ టు ది సక్సెస్ కమ్స్ ఐమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే మనకు ఒక టీం అసెంబ్ల్ అవ్వడం చాలా కష్టం అండి. టాలెంట్ ని ఫైండ్ చేయడం చాలా కష్టం. మన భీమ్స్ గారు అన్నట్టు 2011 ఎక్కడ స్పాట్ చేశారండి. ఆయన స్పాట్ చేస్తే ఆ టాలెంట్ వల్ల స్పాట్ చేశారు. ఆ టాలెంట్ కొంచెం టైం కొన్ని, బట్ ఇక్కడ ఏంటంటే పేషెన్స్ కావాలండి. చాలా మంది ఏంటంటే ఒక 3 నెలలు పెట్టుకుంటాను, ఇండస్ట్రీకి వస్తాను, సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళిపోతాను అనుకుంటారు. అలా ఇప్పుడు కుదరదండి. మనకంటూ ఒక టైం ఉంటుంది. ఆ టైం కోసం ఇందాక ఆయన చూడండి, ఒక టాలెంట్ మనం రికగ్నైజ్ చేస్తే ఆయన వచ్చి దేవులాంటి కొత్త టాలెంట్ తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ ఇండస్ట్రీ అండి. సో డెఫినెట్గా ఇక్కడ టాలెంట్ ఉన్నవాడికి ఎవ్వరు ఆపలేరు. సో ఇట్స్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ నేను 34 మెంబర్స్ 35 మెంబర్స్ డైరెక్ట్ చేశాను. దాంట్లో చాలా మంది సక్సెస్ అయ్యారు, కొందరు అవ్వలేదు. బట్ ఐ ఆల్వేస్ స్టాండ్ అంటే ఒక డైరెక్టర్ గారు అబ్బాయిగా నేను వాళ్ళందరితో ఎప్పుడు ఉంటాను. ఆమె డైరెక్టర్ ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్గా ఉండాలనుకుంటాను. అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడుతాను సార్ హరీష్ గారు, సారీ. జీవన్ అండ్ హర్ష గురించి చెప్పాలి. ఎందుకంటే మేము చేసే షెడ్యూల్స్ లో వచ్చి ఆల్రెడీ వాళ్ళు వేరే సినిమా చేస్తున్నారు. డే అంతా వాళ్ళు అక్కడ చేసి నైట్ ఇక్కడికి వచ్చి చేసి అలాగే ఒక్క రోజు 2 రోజులు కాదు, దాదాపు 7-8 రోజులు చేశారు. శ్రీను కానీ జీవన్ గారు కానీ హర్ష గారిని. సో ఎక్కడ విసుక్కోకుండా ఈవెన్ నైట్ 2 అయినా 3 అయినా 6 అయినా పొద్దున్న అలాగే ఓపిక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయిపోయి ఇంకో షూటింగ్ వెళ్ళాలి. సో అలాంటి అంటే ఇక్కడ మనకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఒకేసారి వస్తుంటుందండి. ఆ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు కూడా ఎక్కడ మన కూల్ లూజ్ అవ్వకుండా ఐ థింక్ నేను అది నేర్చుకున్నాను హర్ష మీ దగ్గర నుంచి. అంటే టు బీ దాట్ అంటే నిద్రలాగా పోయినా జనరల్గా చిరాకు వస్తుంటుంది. బట్ అక్కడెక్కడ ఇది అవ్వకుండా ఆ చిన్న కామెడీ చేసుకుంటూ అక్కడ ఉండి అట్మాస్ఫియర్ అంతా లిటప్ చేస్తుంటాడు నువ్వు కానీ. అంటే మనం గెటప్ సీన్ కానివ్వండి, లేకపోతే జీవన్ గారు కానివ్వండి. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అండ్ విల్ కంటిన్యూ వర్కింగ్ విత్ యూ హర్ష. అలాగే రమేష్ గారు మా డిఓపి, ఆయన గురించి ఎక్కువ బాగా అంటే ఇందాకే చెప్పాను మీకు ఇద్దరు డైరెక్టర్లు నేనే ప్రమోషన్ చేశాను. ఇందాక రాగానే చెప్పాను, ఏమంటే చూడండి మంచి కెమెరామెన్ అంటే ఒక టెక్నీషియన్ ని అంటే అదే చెప్తాను కదా, ఒక టాలెంట్ ని గుర్తిస్తే డెఫినెట్ గా దాన్ని పాస్ చేస్తూ ఉండే. సో ఇండస్ట్రీ ఇస్ దాట్ వే. సో ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద అంటే సెంధిల్ గారి దగ్గర చేశారు, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ స్కూల్లో. బట్ ఎంత ఫాస్ట్ గా అంటే ఎంత ఎఫిషియెంట్ గా చేశారంటే అండ్ డిఫరెంట్ లొకేషన్స్ లో చేసాం. కాశ్మీర్లో కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన విజువల్స్ కానివ్వండి, ఆయన కానివ్వండి, నాని కానీ మన అనిల్ గారు ఏమనుకున్నా అది ఆస్టిస్ గా ట్రాన్స్లేట్ చేశారు. సో ఇలాంటి సినిమాకి అసలు యాక్టర్ అంటే థ్రిల్లర్ సినిమాకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్స్ మేము యాక్టింగ్ ఎంతవరకు చేసినా 50% అండి. విజువల్స్, సౌండ్ డిజైనింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో ఈ 3 విషయాల్లో ఐ థింక్ మేము మూడిట్లో సక్సెస్ అయ్యాం. ఎందుకంటే భీమ్స్ గారు చెప్పినట్టు ఇట్స్ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ హిమ్ అండ్ మీ. మా ఇద్దరికి ఏంటంటే ఫస్ట్ టైం నేను లైఫ్లో అంటే ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఎప్పుడు థ్రిల్లర్ చేయలేదు. సో నేను ఆ జానర్లో ఎలా ఉండబోతుంది అండ్ ప్లస్ ఈ సినిమాలో నేను తెలంగాణ మాట్లాడటం జరిగింది. సో ఆ చిన్న ఇది ఉండేది. అండ్ భీమ్స్ గారు మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు సార్ ఇది డెఫినెట్ గా ఇద్దరు మనం ప్రూవ్ చేసుకోవాల్సిన సినిమా అని ఇద్దరు మళ్ళీ మాకు నువ్వా నేను సినిమా అప్పుడు ఏ కసి అయితే ఉందో అదే కసి ఇవాళకి మెయింటైన్ చేస్తున్నారు. ఇదే కసి ఉంటే నెక్స్ట్ ఇంకా 50 సంవత్సరాలు మిమ్మల్ని ఎవరు ఆపలేదు. భీమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి పడుకోండి. నేను మొన్న చూస్తుంటే అన్నపూర్ణ స్టూడియోలో గొప్పగా పడుకున్నాడు. సో అన్ని సినిమాల్లో బిజీగా ఉన్నాడు. బట్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అంటే మన దగ్గర నుంచి వచ్చిన టాలెంట్ ఇంత పెద్ద అంటే ఇవాళ ఇందాక చెప్పినట్టు భీమ్స్ థ్యాంక్ యూ అండి. అంటే పెద్ద సినిమాలు చేస్తూ ఒక చిన్న డౌట్ ఉంది, సినిమా చేస్తారు ఎందుకంటే చేయటం నుంచి కాదు, అకామిడేట్ చేయాలి, టైం అకామిడేట్ చేయాలి. సో అది అడగగానే ఆయన ఒప్పుకుని లేదని డెఫినెట్ గా చేద్దాం అని ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. అండ్ 21వ తారీఖున భీమ్స్ గురించి రాస్తారు రివ్యూస్ లో, అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ కామాక్షి అండ్ అనిల్ గారి గురించి డాక్టర్స్ బై ప్రొఫెషన్, వాళ్ళకి ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ కాబట్టి ఆ ప్రొఫెషన్ ఒక సెటిల్ అంటే డాక్టర్స్ అంటే తెలుసు వైట్ కాలేజ్ అంటారు, మంచి డబ్బులు వస్తాయి, ఇన్కమ్ వస్తుంది, సొసైటీలో మంచి గౌరవం ఉంటుంది. బట్ అది కాకుండా వాళ్ళ ప్యాషన్స్ తోటి నా ప్యాషన్ తోటి టువర్డ్స్ ఫిల్మ్ వచ్చి సినిమా చేసి ఒక పొలిమేరని చేసి దాన్ని ప్రూవ్ చేసుకుని పొలిమేర 2 చేసి అంచెలంచెలుగా 80 నుంచి నెక్స్ట్ 3 కోట్ల సినిమా, దాని తర్వాత అలాగా. సో ఇట్స్ లైక్ అంటే ఒక ప్యాషన్ టువర్డ్స్ ఇండస్ట్రీ ఎంతవరకు తీసుకొస్తుంది అంటే వాళ్ళ కష్టం అంటే ఇప్పుడు కాదండి, దాదాపు 2019-20 నుంచి కష్టపడతానే వచ్చారు. సో నవ్ ఇట్స్ పేయింగ్ అవుట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ నెక్స్ట్ మీ పొలిమేర 1 పొలిమేర 2 లాగా నేను కూడా పొలిమేర 3 కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ పొలిమేర 3. కామాక్షి అగైన్
మల్టీ టాలెంటెడ్. ఈ సినిమాలో అందరూ మల్టీ టాలెంటెడ్. ఆయన ఏమో డాక్టర్, యాక్టర్, ఈ సినిమా స్క్రీన్ ప్లే, డైలాగ్స్, అండ్ ఆయన మా నాని ఈ సినిమాకి ఎడిటర్, డైరెక్టర్, పోస్టర్ డిజైనర్, ఇది కాకుండా CG మొత్తం ఆయన సూపర్వైజ్ చేశారు. సో ఇట్స్ మల్టీ టాలెంటెడ్ ఒక టీం, అంతమంది అలా ఉండి ఒక యూనిట్ గా పనిచేస్తే చాలా హ్యాపీగా ఉంది. సో డెఫినెట్ గా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్, రైట్ ఫ్రమ్ కెమెరామెన్ గారి కాడి నుంచి కింద అందరూ, అంటే ఆల్ ద డౌన్ లో లేదు, అంటే ఆల్ ద 24 క్రాఫ్ట్స్, లైట్ మెన్స్ కానివ్వండి, అందరూ డే నైట్ కష్టపడ్డారు, అందరూ సిన్సియర్ గా కష్టపడ్డారు. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ అందరికీ హిట్ అయ్యి మనం గర్వంగా చెప్పుకుంటాం. చిత్తూరి గారి గురించి, అంటే సారీ కామాక్షి గారి గురించి చెప్పాలి. ఈ సినిమాలో నాకు తెలియదు, తను యాక్టర్ అనుకున్నాను. ఒకరోజు చూస్తుంటే అమ్మాయి షూటింగ్ లేదు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నాను అంటే, లేదు సార్ అమ్మాయి డైరెక్షన్ ప్యాటర్న్ ఉంటుంది. నెక్స్ట్ డే కూర్చొని ప్రోగ్రామ్ రాసుకుంటే, ప్రాపర్టీ లిస్ట్ రాసుకుంటే, ఏమేమి కావాలని రాసుకుంటుంది. ఒక్కోసారి సీన్స్ పేపర్లు కరెక్ట్ చేస్తుంటది. సో ఇట్స్ నాకు అదే అనిపించింది, ఈ సినిమాలో అందరూ అన్ని మల్టీ టాలెంటెడ్, నేను తప్పని నేను వస్తున్నాను యాక్టింగ్ చేస్తున్నా, ఏమీ చేయట్లేదు, వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్లు చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ అలాగా ఒక ముచ్చటగా ఉంటుందండి చూడగానే. అంటే ఒక టీమ్ గా మనంతా మన ఒక టువర్డ్స్ ప్యాషన్, అంటే ఒక ప్రోడక్ట్ కోసం కష్టపడ్డారు. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ కామాక్షి. డెఫినెట్ గా తెలుగు అమ్మాయి, తమిళ అమ్మాయి కాదు, డెఫినెట్ గా ఇప్పుడు సినిమాలు విల్ డెఫినెట్లీ గెట్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు, అండ్ తెలుగు వెళ్తుందండి. రాలేదంటారు, వచ్చిన తర్వాత వేరే భాషలో వెళ్ళిపోతారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. ఎన్ని భాషలు, వేరే భాషలు వస్తే ట్రై చేయండి, కానీ తెలుగులో కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మా చిత్తూరు గారి ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ఇందాక చెప్పాను, అంటే ఇప్పటి వరకు నేను ఏ ఫంక్షన్స్ లో ఇలా చేయలేదు. అంటే ఇందాక అన్నారు కదా, కొన్ని స్క్రీన్స్ గా చెప్పినట్టు గాయాలు తగులుతాయి కొన్ని శరీరాలకి, కొన్ని కనిపించవు, డ్రెస్ లిస్ట్ మార్చేసేస్తాం. ఈ సినిమాకి అంటే మా సెంటిమెంట్ ఏంటంటే, నా సమీరంగా జరుగుతున్నప్పుడు నాకు ఒక ఫైట్ లో కాలు పట్టేసింది. ఆ సినిమాకి అది, దాని తర్వాత శ్రీను గారు చాలాసార్లు ఫీల్ అయితే నేను చెప్తే సెంటిమెంట్ హిట్ సార్ సినిమాని. ఈ సినిమాకి మొన్న 20 రోజుల ముందు దెబ్బ తగిలింది, అది ఇంకా ఉంది. సో ఈ సినిమా కూడా కాలు దెబ్బ తగిలింది. సెంటిమెంట్ అలా కంటిన్యూ అవుతుంది సార్. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అంటే ఒక ప్రొడ్యూసర్ బ్యాక్ టు బ్యాక్ సినిమా, ఒక నా స్వామి గారు రిలీజ్ అయిన రోజు నాకు ఎందుకో చెప్పారు, సార్ నాకు మీ వర్కింగ్ స్టైల్ నాకు నచ్చింది, మన సినిమా మళ్ళీ కలిసి మనం ట్రావెల్ చేద్దామని. సో వెరీ హ్యాపీ. చిత్తూరు గారు కానివ్వండి, పవన్ గారు కానివ్వండి, చాలా తక్కువ మాట్లాడతారు, మాట్లాడితే షార్ప్ గా మాట్లాడతారు. అండ్ వెరీ అంటే ఒక ప్రోడక్ట్ ని ప్యాషనేట్ గా చేసే ప్రొడ్యూసర్స్. అండ్ వెరీ హ్యాపీ వర్క్. ఈ బ్యానర్లో మళ్ళీ కోసం చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నాని ఇంకొక విషయం చెప్పాలి, చాలా మంది అంటే ఒక డైరెక్టర్, ఎడిటర్ అయితే చాలా ఈజీ అయిపోతుంది యాక్టర్కి. ఎందుకంటే ఎక్కడి వరకు చేయాలి ఏంటి అంటే తనకు తెలుసు కాబట్టి, సార్ అన్నా ఇంతవరకే ఉంటుంది చాలా ప్రాంప్ట్ గా, షార్ట్ గా, అంటే అతను ఎడిటింగ్ తోటి వచ్చాడు కాబట్టి చాలా ఈ సినిమా అంత ఫాస్ట్ గా చేయటం కూడా దానికి వన్ ఆఫ్ ఇది. అండ్ ఇందాక నువ్వు అన్నావు కానీ, మీ ఫాదర్కి లక్ లేదు, నీకు ఆ లక్ వచ్చిందని. మీ ఫాదర్ లక్ కూడా మీకు ఇచ్చారు, అంతనే ఫస్ట్ నీకు తెలియజేశారు. దాని తర్వాత సినిమా 27 తారీఖు రిలీజ్ వస్తుంది. అండ్ ఈ సినిమా డెఫినెట్ గా పెద్ద హిట్ అయ్యి నువ్వు మీ ఫాదర్కి పెద్ద చెప్పేస్తున్నావు. థ్యాంక్ యూ. ఈ సినిమా 21వ తారీఖున వస్తుంది. ఎవరైనా టెక్నీషియన్స్ గురించి మర్చిపోతే క్షమించండి, టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఈ సినిమా నవంబర్ 21వ తారీఖున థియేటర్కి వస్తుంది. సో మీరందరూ వచ్చి ఈ సినిమాని చూసి పెద్ద సక్సెస్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఒక విషయం నాకు ఎప్పటి నుంచో విజయ్ సారీ చెప్పాలనుకున్నాను. నా వల్ల ఎక్కువ అందరి దగ్గర మా కామెడీ డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేసి ఆయన బాగా తిట్టుకున్నారు. ఇప్పటికీ నిన్న కూడా అదే చెప్తున్నాడు, సార్ ఇప్పుడు కూడా ఫోన్ చేసి ఉన్న కామెడీ ఒక హీరోని తీసుకెళ్ళి సీరియస్ జాంటర్లో చేస్తాం మాకు ఎవరు. సో నన్ను నమ్మి, అంటే ఎవరు నమ్మని టైంలో, అంటే కామెడీ సినిమాల్లో కూడా నరేష్ చేస్తున్నాడు అంటే అప్పుడు కూడా కొంటున్న టైంలో, అంటే అది కొంటారా అన్న టైంలో నన్ను నమ్మి యాక్టర్గా నమ్మి నాతోటి నా కెరియర్ నాందితో స్టార్ట్ చేసి నాకు మళ్ళీ ఇంకొక కొత్త లైఫ్ ఇచ్చాడు. గారు ఎప్పుడు మీరు విల్ బి ఆల్వేస్ స్పెషల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ 21వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, మీరు అందరూ వచ్చి తప్పకుండా థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలాసేపు అయిపోయింది, టైం కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్. 2010లో మిమ్మల్ని కలిసినప్పుడు మొదలైంది నా ప్రయాణం. ఆ రోజు మిమ్మల్ని చూశాను. 2011లో మీతో కలిసి ప్రయాణం చేశాను. మీతో కలిసి ప్రయాణం అయ్యాకే నాకు పెళ్ళయింది. అప్పటి వరకు వెతుక్కుంటూనే ఉన్నాను, నన్ను వెతుక్కుంటూనే ఉన్నారు. అండ్ చాలా పెద్ద ఎమోషనల్ స్టోరీ ఉంది, బట్ ఇప్పుడు టైం లేదు. బికాస్ నేను ఎన్ని భయాలను దాటి ఉంటాను ఇక్కడ భయం లేకుండా మాట్లాడడానికి. ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఎన్ని అనుమానాలని, ఎన్ని అవమానాలు దాటి ఉంటాను. ఇన్ని పాటల్ని చేయడానికి ఒక్క పాట ప్రాణం పోసింది,
ఆ పాటకు ప్రాణం పోసింది నరేష్ సార్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్లే వారే వాహాలి బెర్రీ ఫోన్లే కన్నుల్లో కన్నె ప్రాణి కర్మగారాలే ప్రవిష్ట కాల పాణి కారాగారాలే కొంత ఆమ్లముందిలే కొంత క్షారముందిలే ఆర సంచులోన మచ్చులోన చెప్పలేని సత్యమిదిలే सर्रा ओ मेरा दिल लुट गई सर्रा ओ मेरा दिल लुट गई. ఆ పాట ప్రాణం పోస్తే ఆ ప్రాణం ఈ రోజు ఇలాగా 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 మీ అందరిని చుట్టుకుంటూ నిత్యం ప్రవహించే నీరులాగా నేలలో నీరులాగా ప్రపంచమంతా విస్తరిస్తున్న గాలిలాగా మీ చుట్టూ తిరుగుతూనే ఉంది. మీ దగ్గర నుంచి తీసుకున్న ఊపిరిని మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తూ ఉంది. దాని పేరే పాట. ఆ పాటకు ప్రాణం పోసిన మొదటి వ్యక్తి నరేష్ సార్. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన ఇద్దరిని, ఒకటి కిరణ్ గారు కో డైరెక్టర్గా ఉండేవారు, నా డైరెక్టర్ నారాయణ గారు నువ్వాలిన సినిమా డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడెక్కడో నక్కి తిరుగుతున్నప్పుడు, ఎక్కడెక్కడో వెక్కి ఏడుస్తున్నప్పుడు, ఎక్కడెక్కడో నలిగిపోతున్నప్పుడు, ఎక్కడెక్కడో తిరుగుతూ పడుకునేవాడిని. ఎక్కడ పడుకునేవాడినో తెలియదు, ఏ ఫుట్పాత్ మీద పడుకునేవాడో తెలియదు, ఏ బస్ స్టాండ్లో ఉండేవాడో తెలియదు, ఏ పార్క్లో ఉండేవాడో తెలియదు, ఏ ఫంక్షన్ హాల్లో తినేవాడో తెలియదు, ఎక్కడ తినాలో ఎక్కడ తిరగాలో ఎక్కడ పడుకోవాలో తెలియక ఎన్నేసి స్టేషన్లలో నీళ్లు తాగి పడుకుని ఉన్న నన్ను వయ్యారి బ్లాక్ బెర్రీ అని ఒక పాట చేసినందుకు దాని తర్వాత ఆ సినిమాలో పాటలన్నీ ఇచ్చి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిచ్చేసి నరేష్ లాంటి హీరోని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను.